స్ట్రీట్గా ఈరోజు మనం వచ్చేసి సీతాఫలకాయలు తెప్పుకొస్తాం. యాక్చువల్గా మనం రోడ్డు పక్కన కొనుక్కుంటే అంత కిక్ ఉండదు, అది చెట్ల పండు తిరిగి తెప్పుకుంటుంది, వేరే కిక్ ఉంటుంది. యాక్చువల్గా చూడొచ్చు మనం తోట వనంలోకి వచ్చినాం. పెద్ద అడవి లెక్క ఉంది. చెట్లకి దగ్గర పరక చెట్లు, పరక పండ్ల చెట్లు, కంప చెట్లు ఉన్నాయి. ఆ చెట్లకి ఏంటంటే ఈ మునులు ఉంటాయి. మనం ఎక్కడైనా అడవిలోకి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి, జాగ్రత్త వహించాలి. కింద చూసుకోవాలి ముందుగా. కింద మెయిన్ ఇంపార్టెంట్ పాములు అవి వస్తాయి. ఆ పాములకు పోయి జాగ్రత్తగా ఉండాలి. అట్లా ఏం చేయాలంటే నిమ్మలంగా మనం చెట్టును ఇట్లా పక్క జరుపుతూ చూసుకుంటే వెళ్ళాలి. పక్క జరపాలి, పక్క జరిపి అడవిలోకి ఎంటర్ అవ్వాలి. కంట్రాక్ట్ అడవిలోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయితే సంస్కృతి పాములు ఏమైనా మనం జాగ్రత్తగా ఇంకోటి ఏంటంటే మనం చెట్లని దిగేటప్పుడు కూడా ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. వాటికి ఎందుకంటే తేనె తట్టులు ఉంటాయి. కందిరీలు వచ్చేసి మనం గడిచిన అనుకో మనం పరిగెత్తాలి. తెలిసి ఎట్లా పరిగెత్తాలంటే మీకు ఊహగా వదిలేస్తున్నా. చాలా డేంజర్ వాటితో కూడా. కొన్ని కలిసి పర్లేదు, 3 days వరకు మన ప్రాబ్లం క్లియర్ అవుతుంది. కానీ మళ్ళీ కొన్ని తేదీ కలిసి పర్లేదు, కానీ చాలా కలిసి అనుకో మనం ఇక హాస్పిటల్కి పోయి ఇంజక్షన్ ఇప్పించుకొని ఒక 3 days 4 days హాస్పిటల్నే ఉండాల్సి వస్తుంది. జాగ్రత్త వహించాలి. ఎప్పుడైనా ఆకులని ఇద్దరు జాగ్రత్త, ఆకుల కింద తొట్టెలు పెట్టుంటాయి తేగతట్టు, వాటి జాగ్రత్తగా చూసుకోవాలి. లోపలికి వెళ్ళేటప్పుడు కూడా మనకు ఒక కర్ర, యాక్చువల్ మన దగ్గర కర్ర లేదు ఇప్పుడు, కర్ర సహాయంతో లోపలికి వెళ్ళాలి. ఫస్ట్ రెడీ చేసినప్పుడు కర్ర పెట్టేసి ఇది చేసుకుని వెళ్ళాలి లోపలికి. లోపలికి వచ్చినప్పుడు కంప చెట్టు, పరక చెట్టు పెట్టినాయి. పరక చెట్టు అంటారు, పరక పండ్లు. ఇవి మనకు పాయింట్ గుచ్చుకుని మనకి ఇంకా లాగేస్తాయి. ఇట్లా మనం ముందుకు వెళ్తుంటే ఫార్వర్డ్, మనం ముందుకు వెళ్తుంటే వెనకకి లాగేస్తుంది. వీటితో జాగ్రత్త పడాలి. ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా మన దీంట్లోకి వచ్చిన పండ్లు కావాలంటున్నాం కదా, పండ్ల కోసం పండ్లు ఇట్లా చెట్లని లేట్ చేసిన ఇటు కింద పండ్లు ఉంటాయి. మనం జాగ్రత్త చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నప్పుడు ఇట్లా ముందు వెతుకునేటప్పుడు మనకి ఇక్కడ ఒక పండు వెతుకున్నాం ఇట్లా జాగ్రత్త పండు ఇక్కడ వచ్చేసి ఉంటుంది మనకి పండు, చెట్టుకున్న పండు, మన చెట్టు మీద పండు. దీనికి వచ్చేసి మనం ఇప్పుడు ఇది తినాలా వద్దని డౌట్ ఉంటాం. అందుకే కదా ఈ చిలక ఒకటి అయితే ఒకటి కొన్ని పాములు కూడా తింటాయి ఇంట్లో పండ్లను. అందువల్ల మనం తినాము. కొన్ని విసర్జంతులు తింటాయి కాబట్టి మనం కొన్ని తినాము. ఇవి అయితే నాకు తెలిసి ఈ పండు వచ్చేసి చిలక ఒకటి కాదు, ఏంటంటే బాగా మక్కి పగిలిపోయింది, అంటే పలుడు వచ్చేసింది, విత్తి పగిలిపోయింది. కాబట్టి దీన్ని తెంపుకొచ్చి మనం స్వీట్ చెక్ చేయొచ్చు, తినొచ్చు. ఎట్లున్నది వీటిలో జాగ్రత్త పడాలి. ఇలా ఇంకా బాగా మక్కలేదు వీడి. స్వీట్ ఉంది బాగా. మన రోడ్ల మీద తిప్పుని అయితే తోట పెంచి ఆర్గానిక్ కావాల్సింది ఏంటంటే హైబ్రిడ్, అవి తోటలో వేసి మక్క పెడతారు వాటిని. అవి కూడా ఏంటంటే ఎక్కువ రోజులు, ఇప్పుడు ఈ రోజు ఎట్లయితే దింపినామో పండుగ మీద దింపినామో అదే పండుగ మీద 1 వారం, 2 వారాలు, 3 వారాలు ఉంటాయి. ఇవి అట్లా ఉండవు. 2 రోజులు మక్కిన 2 డేస్లలో ఖరాబ్ అయిపోతాయి అనమాట. ఇవి ఆర్గానిక్, అవి హైబ్రిడ్. వాటిని తినడం కంటే ఇవి తినడం మంచిది, ఆరోగ్యంగా మంచిది. ఇంకోటి అంటే మనం చెప్పుకునే తినప్పుడు థ్రిల్ ఉంటుంది. థ్రిల్తో పాటు మనకు ఎనర్జీ కూడా లభిస్తుంది వీటికి.